హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఆ, ఈరోజు వీడియో వచ్చేసి నేను పూజా సామానం కొంచెంగా క్లీన్ చేసుకున్నానండి. ఆ, ఇంటిని కూడా కొంచెంగా క్లీన్ చేసుకున్నాను. బెడ్రూము, కిచెన్ రూము, అలాగే పూజా సామాగ్రి, అలాగే నేను కొంచెంగా షాపింగ్ చేశానండి. ఇంకా షాపింగ్ ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అలాగే కొంచెంగా ఇంకా శుక్రవారం ముందుకి ఇంక నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా చేసుకున్న తర్వాత ఇక పూజ చేసుకున్నాను అనమాట. అది నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా పెడుతున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అయితే లైక్స్ పెట్టండి. లైక్స్ పెడితే నాకు ఎంతో మోటివేషన్ రూపంలో మీరు సపోర్ట్ ఇచ్చినట్టండి. లైక్స్ పెట్టినంత మాత్రాన ఏమీ కాదండి. అదేంటంటే మాకు బూస్టప్గా పనిచేసిద్ది అనమాట. ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టమో మీకు తెలియదండి. అది చేసే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. అది ఎంత కష్టపడాలో ఒక పావు గంట 10 నిమిషాలు అలా చూసే వీడియోకి ఎంత కష్టపడాలో అది నాకు మాత్రమే తెలుసు. ఆ కష్టాన్ని మర్చిపోవాలి అని అంటే మీరు పెట్టే ఒక లైకే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. అందుకనే నేను మరీ కోరుకుంటున్నాను. అదిగాక వీడియోని కూడా యూట్యూబ్ వారు రికమెండ్ చేస్తారంట. లైక్స్ పెడితే కొంతమందికి రీచ్ అయ్యిద్దంట. మీ సపోర్ట్ చేసినట్టు అనమాట అది లైక్స్ పెట్టడం అంటే. అందుకని తప్పనిసరిగా లైక్స్ పెట్టి ఎంకరేజ్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇంకా మన కుటుంబం ఇంకా పెద్ద చాలా కుటుంబం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా పెద్ద కుటుంబం అవ్వాలని నేను ఏమేమి చేస్తున్నాను అనేది వీడియోస్లో పెట్టుకుంటూ వస్తున్నాను కదా. అలాగే మీరేమైనా సలహాలు ఇవ్వాలని అనుకుంటే ఇదిగోండి ఇలా చేయండి, అదిగోండి అలా చేయండి అని మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే, ఏదైనా దాన ధర్మాలు కానీ పూజ విషయంలో కానీ ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, నేను తీసుకుంటాను. సరేనా? అది నేను వీడియోస్లో పెడతానండి. నేనేమేమి చేసుకుంటున్నాను అనేది కూడా పెట్టుకుంటూ వస్తున్నాను కదా. అలాగే నేనేమేమి పెడతాను, దాన ధర్మాలు ఏమేమి చేస్తాను అనేది కూడా పెట్టుకుంటూ వస్తాను. ముందు వీడియోస్లో పెడతానండి. నా పాత వీడియోస్ కూడా ఉన్నాయి, కాకపోతే అప్పుడు పెద్దగా వ్యూస్ రాలేదు. అందుకని నేను ముందు నేను పెట్టుకుంటూ వస్తాను. సరేనా? ఇంకా అదిగోండి, నేను ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఇలా వేసుకున్నాను ముగ్గు. ఆ ముగ్గు ఎలా ఉందండి? బాగుందా? అదిగోండి అదిగోండి ముగ్గు ఎలా ఉందండి? బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఏదో పిచ్చిగా ఉందా, బాగుందా? ఏదో గుర్తొచ్చింది వేసాను. నాకు ఎందుకు బాగానే ఉండట్టుగా అనిపించిందండి. ఇంకా అలా వేసుకున్నాను అనమాట ఈరోజు ముగ్గు. ఈరోజు ముగ్గు వచ్చేసి ఇదనమాట. అదిగోండి మా చిన్ని హౌసు. చాలామంది హోమ్ టూర్ అని అడుగుతున్నారండి. మా హోమ్ టూర్ అంటూ ఏమీ ఉండదండి. చిన్న ఇల్లు అనమాట. అదిగాక ఈ సందులో ఇదిగోండి, ఇంకా సందులో తెగ తిరుగుతాయి బళ్ళు. ఇంక ఈ కాసేపుట్టని వీడియో తీసి కాసేపుట్టని ఎన్ని బళ్ళు పోయినాయో, అందుకే పక్కకి వెళ్ళి వీడియో తీస్తున్నాను. ఇంకా అదిగోండి, ఇంక మా చిన్న హౌస్, మా చిన్న ఇల్లు అనమాట. వీడియో సారీ హోమ్ టూర్ అంటున్నారు కదండి. హోమ్ టూర్ అంటే ఏమీ ఉండదండి. మీరు ఎప్పుడు చూసే రూమే కిచెన్ రూము. అలాగే మా వారు నేను టిఫిన్ చేస్తా కానీ కాఫీ తాగుతా కానీ హాల్లో కూర్చుంటాం కదా, అలాగే హాలు. ఇప్పుడు ఈ వీడియోలో బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇంకా అది బెడ్రూము ఈ వీడియోలో పెడుతున్నానండి. బెడ్రూము అదొక బెడ్రూము. ఇంకా ఆ పక్కన మా వారు మాకు శారీస్ బిజినెస్ ఉందని చెప్పే కదండి. మా వారు ఇంకా ఒక గది షాపింగ్ లాగా మలుచుకున్నారు. 4 గదుల రూమ్ అండి మా ఇల్లు. ఆ 4 గదుల రూమ్లో ఒక గది మా వారు షాపింగ్ కింద మలిచేసుకున్నారు. ఇంకా అలా ఉంటాయి అన్నమాట 4 గదుల ఇల్లు. అది తర్వాత చూపిస్తానండి. ఇంకా అదిగోండి, ఇక అవన్నీ తుడిసేసి ఇంక ఇవి కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి గిన్నెలు పేపర్లు అన్నీ వేసి
అరమరలన్నీ నీట్గా పెట్టుకున్నానండి. పేపర్లన్నీ శుభ్రంగా ఊడ్చేసి తుడిచేసి పేపర్లన్నీ వేసి నీట్గా పెట్టుకున్నాను. ఇదిగోండి బెడ్రూమ్లో నేను బెడ్షీటు 3 రోజులకు ఒకసారి మార్చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకి ఏది బ్యాక్టీరియా అనేది చేరకుండా ఉంటుంది కదా, అందుకని 3 రోజులకు ఒకసారి మార్చేస్తూ ఉంటాను. ఈరోజు బెడ్షీట్ మార్చేస్తున్నాను. ఎల్లో కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని నేను ఎక్కువ ఎల్లో వాడుతూ ఉంటాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి ముందు అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఎల్లో కలరు. ముందు ప్రశాంతంగా ఉంటుంది వైటు ఎల్లో, అందుకని నేను ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట. నా శారీస్ కూడా అలాగే ఉంటాయండి ఇంచుమించు. ఇంకా ఎల్లో బెడ్షీట్ వేసాను అనమాట. బాగుందా? ఇది మా బెడ్రూమ్. చిన్న గదులు అండి, చిన్ని గదులు. మాది పెద్ద ఇల్లు ఏం కాదండి. ఇదిగోండి ఇంకా నేను షాపింగ్ చేశాను చెప్పా కదా, ఇంక ఇదిగోండి బజార్కి వెళ్ళి ఈ 2 గిన్నెలు తీసుకున్నానండి. మా పిల్లలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి, చిన్న గిన్నెలు ఉన్నాయి. ఇంక ఇలా కాదులే అని చెప్పి ఇక బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చాను. మా వారు తీసుకెళ్ళండి అని అంటే తీసుకెళ్ళారు బజార్కి. ఇంక బజార్లో తీసుకొచ్చాను. ఇంకా అండి ఇదేమో చిన్న గిన్నె. అయితే ఇది గిన్నెల సెట్ అండి. ఇవి వచ్చేసి 6 గిన్నెలు ఉన్నాయి. 6 గిన్నెలు ఉంటే నేను ఫస్ట్ 2 తీసుకున్నాను. ఈ 2 గిన్నెల సెట్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడైనా ఏదైనా దమ్ బిర్యానీ కానీ ఏదైనా మరింత ఎక్కువ చికెన్ కర్రీలు అలాగే చేపల కూర ఏదైనా వండాలన్నా ఉంటాయి కదా, ఇంకా అందుకని తీసుకొచ్చాను. బాగున్నాయండి. ఈ గిన్నెలు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దని మరీ కోరుకుంటున్నాను. ఈ ప్రైజ్ చెప్పలేదు కదా, ఇదిగోండి ఈ ప్రైజ్ వచ్చేసి 1400 అయినాయండి. అయితే ఈ జత వచ్చేసి చెప్పటం 1800 చెప్పిందండి. అంటే షాప్లో 1800 చెప్పారు. 1800 చెబితే ఇంక నేను అంటే ఫస్ట్ 1200కి అడిగాను. కాదు ఇవ్వను కుదరదు అని అంది. ఇంక తర్వాత 1400కి తీసుకున్నాను. ఇంక ఇదిగోండి ఇంకా బజార్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక అన్నీ ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా అన్ని పూజ సామాగ్రి ఒకసారి క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటానండి. ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా పూజ చేసుకోవాలన్నా చెందాలన్నా మనకి ఒక గబికని తీసుకొని దీపారాధన చేసుకోవచ్చు కదా, అందుకని నేను ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా అన్నీ బయటేసి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్తో నీళ్ళు కలిపి పెట్టుకున్నాను. నీళ్ళు జిడ్డు ఉంటుంది కదా, ఇంకా అన్నం జిడ్డు పోవటానికి విమ్ లిక్విడ్తో రుద్ది ఆ గిన్నెలో నిమ్మప్పను ఉప్పు వేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా అవ్వండి బాగా వచ్చినాయా. ఇంకా అదిగోండి మొత్తం శుభ్రంగా తోమి కాటన్ క్లాత్తో తుడిసి ఇక అలా ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. ఇంకా అదిగోండి ఇంకా అన్నీ నా దగ్గర ఉన్న పూజ సామాగ్రి అండి. ఇవన్నీ ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? ఏయో పిచ్చి పిచ్చిగా ఉన్నాయో ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న సామానం అనమాట. తడవకొకటి తీసుకున్నానండి. ఈ సామానం మొత్తం నేను ఒకసారే తీసుకునేవి కాదండి. ఇదిగోండి ఈ చిన్ని దీపాలను నామాల దీపం మాత్రం విజయవాడలో తీసుకొచ్చాను. ఇది కూడా విజయవాడలో తెచ్చాను. ఇంక ఈ సామానం మొత్తం తడవకొకటి తీసుకున్నానండి. నా దగ్గర ఉన్న పూజ సామాగ్రి అనమాట. ఇంక ఇదిగోండి ఇంకా ఇది టిఫిన్కి వేసానండి, అట్టుపిండికి వేసాను. అట్టు ఒకసారి వేసి పెట్టుకుంటానండి. ఇది ఏంటి బిట్లుగా ఉంది అని వీడియో బిట్లుగా ఉందని అనుకోవద్దండి. నేను షిఫ్ట్లుగా తీసాను అనమాట వీడియోని. 2-3 రోజుల వీడియోని ఇట్లా బిట్లుగా తీసి చూపిస్తున్నాను. ఇంకా అయితే అట్టుపిండి అయిపోయిందని ఇంకా అట్టుపిండి వేసాను, నానబెట్టేసి ఉంచానమాట. ఇంకా అయితే నేను పప్పు ఏమో గ్రైండర్లో వేసుకుంటానండి. ఇడ్లీ పిండిలాగా రుబ్బుతాను బురిసిపిండి. బియ్యమేమో ఇలా మిక్సీ జార్లో మెత్తగా వేసుకుంటానండి. ఎట్లా కావాలంటే అలా వస్తాయండి దోశలు మనకి. రోస్ట్గా వస్తాయి, మందంగా కావాలంటే మందంగా వస్తాయి,
ఎలా కావాలంటే అలా వస్తాయి. అందుకని నేను సపరేట్గా వేసుకుంటాను. ఇంకా బియ్య పిండి మిక్సీ పెట్టుకొని గిన్నెలోకి వేసుకున్నాను. ఇదిగోండి బియ్య పిండి మొత్తం వేసుకుంటే ఆ మాత్రం అయిందనమాట. ఇంకా పిండి కూడా నలిగిపోయిందండి. ఇంకా చూసారా పైకి వచ్చేసింది గిన్నెకి. ఇంకా అంతా తోడి రెడీగా పెట్టుకుంటానండి. ఎప్పటికప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కొంచెం దూరం వెళ్ళాలండి మాకు. అందుకని ఇంకెందుకులే అని చెప్పి మొత్తం ఒక మరింత వేసుకుంటానండి. మరింత వేసుకొని ఆ గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు కదా. మనకి ఇంట్లో ఉండదారి వేరు కదండి. ఇంకా అందులో మా బుడతలు ఉండారంటే ఇంకా అమ్మమ్మ అట్టు అంటే మా బుడతాయి. అదిగోండి మా బుడతాయి. ఇంకా అట్టు అంటే ఇష్టం అనమాట. ఇంక అందుకని ఇంక వేసి రెడీగా పెడతాను. ఇంక ఇదిగోండి నా దగ్గర లిక్విడ్ ఉందని చెప్పా కదా. ఇంకా లిక్విడ్తో పిండి అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలా కొంచెంగా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా మళ్ళీ నీట్గా ఉంటుంది అనమాట. ఆ లిక్విడ్ బాగా పనిచేసిద్దండి, అన్నిటికీ పనిచేసిద్ది. ఇంకా అందుకని నేను ఒక దగ్గర పెట్టుకుంటాను అనమాట. ఆ బాటిల్లో వేసి పెట్టుకుంటే చాలా నాళ్ళు వచ్చింది. క్లీన్గా అయిపోయింది అనమాట. ఇంకా అదిగోండి మెలమెలా తలతలా వేరుతూ ఉంటుంది. ఇంకా అదిగోండి ఇంకా అంతా డస్ట్ అంతా క్లీన్ చేసేసాను. శుభ్రంగా క్లీన్ అయిపోయింది అనమాట. ఇంక ఇదిగోండి ఇంక నేను ఇంకా పొద్దున పూట ఈ తులసిమ్మకి పసుపు రాయలేదండి. పసుపు రాయకుండా ముగ్గులు వేసి పెట్టేశాను. ఇంకా సాయంత్రం పూట పూజ చేసుకుంటా. శుక్రవారం రోజు అనమాట ఇది. శుక్రవారం రోజు సాయంత్రం అనమాట. ఇంకా శుభ్రంగా పసుపు అది రాసుకుంటా ఉంటున్నాను. రెడీగా పెట్టుకుందామని చెప్పి పసుపు రాస్తున్నాను. అయితే ఎంత బాగుందోనండి అసలు. అమ్మవారు కూడా చక్కగా వస్తుందండి తులసిమ్మ. ఇంకా అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇంక ఇంట్లోకి వచ్చి ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంట్లో అన్నీ దీపారాధన చేసేసుకున్న తర్వాత అమ్మవారికి మల్లెపూలతో పూజ చేసుకున్నానండి. మల్లెపూలతో పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచిదంట. అందుకని నేను మల్లెపూలతో చేసుకున్నాను. అమ్మవారికి చేసుకొని ఇంకా పచ్చకర్పూరంతో హారతిస్తున్నాను. ఇంకా అదిగోండి మా వారు బజార్కి వెళ్ళొచ్చారు. ఇంకా పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసి అమ్మవారికి ప్రసాదం కింద పాలను అటుకుల పాయసం పెట్టానండి. పాలు అటుకుల పాయసం అనమాట. అమ్మవారికి పాలు అంటే ఇష్టం కదా. ఇంకా అందుకని పాలు అటుకులు కలిపి ప్రసాదం కింద పెట్టేశాను. దగ్గరికంట పెట్టి చూపిస్తానండి. ఇంకా అదిగోండి ఇంకా నేనైతే అమ్మవారికి కలిసిన చెంబులాగా పెట్టుకొని బియ్యం పోసుకొని నిండా ఆ చెంబు నిండా ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో పెట్టుకొని ఆ బియ్యం నిండా రూపాయికాయను పసుపు కుంకుమ వేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఇంకా అలా పెట్టుకొని మల్లెపూలతో పూజ చేసుకుని ఇదిగోండి అటుకుల పాయసం. విడిపూలు ఉంటాయి కదా, ఆ మల్లెపూలతో పూజ చేసుకున్నానండి. నా ఈ చిన్ని మందిరం, చిన్ని విగ్రహాలు, చిన్ని బొమ్మలండి నావి విగ్రహాలు. నేను కావాలనే చిన్నయ్యే తీసుకున్నానండి, పెద్ద ఏం తీసుకోలేదు. అయ్యే స్వామివారిది ఒక్కటే పెద్ద విగ్రహం కావాలని తీసుకున్నాను. ఇంకోండి నా చిట్టి అమ్మవారు. నా ఈ చిన్ని మందిరం బాగుందా? ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే కెమెరాకి లైటింగ్ సరిపోవట్లేదండి. అది ఎలా చేయాలో చూసి ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఇంట్లో అయిపోయింది కదా. ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ పెట్టుకున్నా కదా. ఇంకా తులసిమ్మకి కూడా పూజ చేసుకుంటున్నాను. అయితే శుక్రవారం సాయంత్రం చేసుకున్నాను అనమాట పూజని. నేను ఎక్కువ శుక్రవారం సాయంత్రాలే పూజ చేసుకుంటానండి. పొద్దున పూట అట్లా ఏం చేయను, సాయంత్రమే చేసుకుంటాను. నాకు పొద్దున పూట అస్సలు వీడిపడదండి. అందుకని నేను సాయంత్రమే పూజ చేసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అలాగే ఇంక చేసుకున్నాను అనమాట. ఇంకా అదిగోండి ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నమస్తే అండి.